హాయ్ గాయ్స్, మీరు బాగున్నారా? ఇలా వచ్చాను. నా తాత వాళ్ళ ఇల్లు కట్టాడు, దానికి సంబంధించి ఈ వీడియో. హాయ్ అండి అందరికీ. మా పాప వాయిస్ ఓవర్తో స్టార్ట్ చేసింది కదా, అదేనండి మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటి నిర్మాణం అంటే హౌస్ కన్స్ట్రక్షన్ యొక్క ఫుల్ జర్నీ అనమాట. చిన్న డాక్యుమెంటరీ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది వచ్చేసి 3.5 years కష్టం అనమాట. సో మనం ఇది ఒక 20 minutesలో చూద్దాం. చిన్న డాక్యుమెంటరీగా గుర్తుగా చేసుకున్నాం అనమాట. సో వాళ్ళు ఏ కష్టాలు పడ్డారు, అసలు జర్నీ, హౌస్ జర్నీ ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ ఫైనల్ ఎంత పీస్ఫుల్ ఎండింగ్ వచ్చిందనేది ఈ వీడియోలో మనకి కనిపిస్తుంది అనమాట. మనస్ఫూర్తిగా అనిపిస్తుంది ఈ వీడియో చక్కగా చూస్తే. ఫ్రెండ్స్ చూస్తున్నారా, తాత చేస్తున్నారు కదా భూమికి, అలా దిగిపోయి లోపలికి అక్కడ ఏవో వేస్తున్నా నీటిలో తీసి. అప్పుడు నేను చిన్న పాపనప్పుడు నాకు 8 months అప్పుడు చాలా నేను చిన్నదాన్ని. అవునండి, మా పాప చాలా చిన్నది, 8 months అప్పుడు ఇల్లు భూమి పూజ స్టార్ట్ చేసామన్నమాట. మంచి సమ్మర్ స్టార్టింగ్లో మేము స్టార్ట్ చేసామన్నమాట. సో పునాది రాయి తీసిన తర్వాత పునాదులు తీసేటప్పుడు అయితే అసలు ఎంత ఎండగా ఉండేదంటే పనులు కూడా చేయలేకపోయారు, అంత ఎండ వచ్చేది. అండ్ మేము పునాదులు తీసే ఏరియాలో వాటర్ కూడా ఆ పునాదుల లోపలికి జక్కర వాటర్ అట్లా ఫిల్ అయిపోయేది అనమాట. మళ్ళీ అవి తోడేసి బయట పడేసి చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము. అవును ఫ్రెండ్స్, పునాది తీసేటప్పుడు చాలా ఎండ వచ్చింది. తాతతో ఈవింటే నేను కూడా వెళ్ళేదాన్ని. ఇదిగోండి స్లాబ్ అయిపోయింది. స్లాబ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ అండ్ అలాగే సెకండ్ ఫ్లోర్ స్లాబ్ అయిన తర్వాత పిక్స్ అనమాట. ఇది సెకండ్ ఫ్లోర్, నేను ఇప్పుడు చూపిస్తున్నది మేము ఉండాలనుకుంటున్నది సెకండ్ ఫ్లోర్లో. సో మేము ఫస్ట్ అయితే సెకండ్ ఫ్లోర్ అంతా కంప్లీట్ చేసి గ్రౌండ్ ఫ్లోర్ని తర్వాత చేద్దామని ప్లానింగ్లో ఉండే అనమాట. సో మేమైతే ఫస్ట్ ఫ్లోర్ అంతా ప్లాస్టింగ్ని చేసేసి సెకండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో తర్వాత చేద్దామని చెప్పి ప్లానింగ్లో ఉన్నాం అనమాట. అప్పుడు ఇదంతా మాది 2 bedrooms అనమాట. అండ్ హాల్, కిచెన్ అండ్ డ్రాయింగ్ ఏరియా ఉంటుంది. ఇదంతా నెక్స్ట్ వచ్చేసి స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇంకా నెక్స్ట్ ప్లాస్టింగే కదా. ప్లాస్టింగ్ వచ్చేసి మాకు ఆల్మోస్ట్ దగ్గరగా 2 months పట్టింది. అన్ని ఓవరాల్ ఫస్ట్ ఫ్లోర్ అంతా మాకు ప్లాస్టింగ్ 2 months పట్టింది. ప్లాస్టింగ్ అయ్యేటప్పుడు అయితే చెప్పక్కర్లేదు, పీక్స్ అనమాట. సమ్మర్ పీక్ స్టేజ్లో ఉంది. అసలు వాటర్ తాగే కొద్దీ గొంతు డ్రై అయిపోతుంది, అంత సమ్మర్ ఉండే. అండ్ అలాగే మనకి ఆ టైంలో శాండ్ ఇంకా అలాగే సిమెంట్ చాలా చాలా కాస్ట్లీ ఉండేది. అవును ఫ్రెండ్స్, మర్చిపోయాను, తాత మాత్రం భలే కష్టపడ్డారు. అన్ని పనులు మా తాతే తీసుకున్నారు. కానీ ఇల్లు భలేగా వచ్చింది. అమ్మమ్మ తాతకి మార్క్స్ వచ్చాయి అంటే అందుకే ఇల్లు వచ్చింది. చాలా అందంగా ఉంది. ఇక ప్లాస్టింగ్ అంతా అయినాక ఎలివేషన్ అయితే స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాం అనమాట. సో మంచిగా ఎలివేషన్ రావాలి అని అంటే మన దగ్గర కూడా మంచి ఐడియాస్ ఉండాలి కదా. ఆ ఐడియాస్ కోసం అనమాట నేను మా తమ్ముడు కుస్తీ అయితే పట్టినాము. ఎన్ని ఎలివేషన్స్ చూసామో మాకే లెక్కలేదనమాట. అవును నిజమే, మా మామ మా మమ్మీ బోల్డ్ బొమ్మలు చూసారు. అన్ని బొమ్మలు చూసి ఫైనల్ గా ఒక 3-4 ఎలివేషన్లు అన్నీ ఒక దగ్గర పెట్టి ఆ ఎలివేషన్స్లో మా ఇంటికి ఏవైతే సెట్ అవుతాయో అవి మేము ఒక పేపర్ మీద డ్రా చేసి పెట్టామని చెప్పి రఫ్ పేపర్ తీసుకొని డ్రా చేసామన్నమాట. ఫైనల్గా అన్ని ఎలివేషన్లో పార్ట్స్ అన్నీ ఒక దగ్గర చేరిస్తే మా ఇంటి ఎలివేషన్ అయ్యిందనమాట. ఈ ఎలివేషన్ స్టోరీ ఏంటంటే పేపర్ మీద డ్రా చేయడం ఒక లెక్క, అండ్ ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర ఉన్న మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడ ఏదొస్తుంది అక్కడ ఏదొస్తుంది అని మనం సెట్ చేయడం మరో లెక్క అనమాట. అదొక మాకు ½ day పట్టింది, ఎక్కడ ఏం వేయాలి ఎక్కడ ఎలా వస్తుంది అని చెప్పి. అండ్ ఆ తరువాత ఫైనల్ చేశాక ఈ పేపర్ మీద చూపిస్తున్న ఎలివేషన్ అయితే మేము ఫైనల్గా ఫిక్స్ అయ్యాము. అండ్ దెన్ పరుగోలు వేసారు అండ్ అప్పుడు ఎలివేషన్ అనేది స్టార్ట్ చేశాను అన్నమాట. సైడ్ ఎలివేషన్ మేము స్టార్ట్ చేసాము. ఈ ఎలివేషన్ కూడా చాలా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది అండ్ మంచిగా చేశారు. పని వాళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేసి మంచిగా ఎలివేషన్ అయితే పూర్తి చేశారు.
ఎలివేషన్ వేసేటప్పుడు మాకు ఒక ప్రాబ్లం ఏంటి అంటే గ్రూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేయాలి, అసలు ఎక్కడ వేయాలి ఎక్కడ వద్దు, అవన్నీ కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నామన్నమాట. సో లాస్ట్లో కార్నర్లో వేసిన గ్రూస్ అయితే ఫిక్స్ అయ్యాం. బట్ ఇటు సైడ్ కార్నర్కి వేయాలా వద్దా, ఎంత సైజులో వేయాలి అన్న కన్ఫ్యూజన్లో అయితే ఉండే. బట్ ఫైనల్గా వేసేసాము. అండ్ దెన్ సీలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ సీలింగ్ అండ్ ఈ ప్రైమరు, ఈ పుట్టి, ఈ పెయింటింగ్ అంతా మేము మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకొని ఒకరికే ఇచ్చేసామన్నమాట. సో వాళ్ళే మెటీరియల్ తెచ్చి వాళ్ళే అంతా చేస్తారు ఆ విధంగా అనమాట. సో సీలింగ్ని స్టార్ట్ చేసి ఈ ఎలివేషన్, ఈ సిమెంట్ వర్క్ ఇదంతా ఒక ఎత్తు అయితే సీలింగ్స్ వెతకటం, కలర్స్ వెతకటం అనేది మరో ఎత్తు అనమాట. ఈ సీలింగ్స్ కోసం అయితే ఒక నార్మల్గా అయితే మినిమం మేము ఒక 500 వెరైటీస్ చూసుంటాం. ఫైనల్గా అందులో మేము పిచ్చెక్కి ఫైనల్ చేసేసాం అనమాట. ఏదైతే అది అయింది అని చెప్పి ఈ సీలింగ్ కావాలి, ఆ సీలింగ్ కావాలని ఫైనల్ చేసాము. బట్ అవుట్పుట్ అయితే టూ గుడ్, డీసెంట్ లుక్ మేము ఏదైతే అనుకున్నామో అలానే వచ్చింది. అవును ఫ్రెండ్స్, బెడ్రూమ్ లో సీలింగ్ చాలా బాగుంటది. కలర్స్ లైట్లు పెట్టమని తాతయ్య పెట్టిన బెల్లగా వస్తుంది. మేమంతా బాగా చేశారు. ఈ సీలింగ్ వర్క్ ఎప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో స్టార్ట్ అయిపోయి సీలింగ్ అంతా కంప్లీట్ అయిందో వెంటనే మాకు కార్పెంటర్స్ కూడా స్టార్ట్ చేసేసారనమాట. వర్క్ సీలింగ్తో పాటు పెయింటింగ్తో పాటు కార్పెంటర్ వర్క్ కూడా యాడ్ అయింది. ఈ కార్పెంటర్స్, ఈ పెయింటర్స్ వాళ్ళు అడిగిన ఐటెం వాళ్ళకి మనం వెంటనే తెచ్చి ఇవ్వాలన్నమాట. కొంచెం లేట్ అయినా సరే ఇంకా ఆ వర్క్ పెండింగ్ అనే అనుకోవాలి. అండ్ ఈ లామినేట్స్ మనం సెలెక్ట్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఏది బెటర్, ఏ కలర్ బాగుంది, ఏది మనం చూస్ చేసుకోవాలి. అందుకని మనం ముందే ప్లానింగ్లో ఉండాలి. ఈ రూమ్ ఈ కలర్లో ఉండాలి, ఆ రూమ్ ఆ కలర్లో ఉండాలి అని మనం ముందే కన్ఫామ్ అయి ఉంటే అది వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి ఏ కలర్ బాగుంటుంది, ఏది బాగుంటుంది అని చూస్ చేసుకుంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సో మాకు ఆ విధంగా చాలా టైం వేస్ట్ అయిపోయింది లామినేట్స్ విషయంలో. ఇది వచ్చేసి మాది వుడ్ వర్క్, కొంచెం పెయింటింగ్స్, కొంచెం అన్ని హాఫ్ ఆఫ్ వర్క్ అయిన తర్వాత నేను అలా ఒక వీడియో అనమాట తీసి పెట్టుకున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అండ్ దెన్ మేము మంచి రోజులు అని చెప్పి అప్పటికే ఆల్మోస్ట్ 3 years అయిపోయింది, 3.5 years అయిపోయింది. ఇంకా లేట్ చేయకూడదని చెప్పి మేము గృహప్రవేశానికి సిద్ధం చేసుకుంటున్నాం అన్నమాట. ఇంత లేట్ అవడానికి రీజన్ కూడా ఏంటి అంటే మా ఫాదర్ ఒక్కరే అన్నీ చూసుకోవాల్సి వచ్చేది. సో ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ ఐటమ్స్ ఆల్మోస్ట్ అతనే సమకూర్చి పెట్టుకొని, అతనే అన్నీ దగ్గర పెట్టుకొని తయారు చేయించేసుకొని, ఈ వుడ్ వర్క్ కానీ, వుడ్ టేక్ డోర్స్ కానీ, టేక్ విండోస్ కానీ అన్నీ అతని దగ్గరుండి చేయించుకునేటోళ్ళు అనమాట. సో అన్ని వర్క్స్ అండ్ అలాగే అతని ఆఫీస్ వర్క్ చూసుకొని అన్నీ చేసుకునేసరికి 3 years అయింది ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ అవడానికి. సో ఇంకా లేట్ అయితే బాగుండదు, మనం దిగిపోయి రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి గృహప్రవేశానికి అయితే డేట్స్ వెతికేసి ప్లాన్ చేస్తున్నాం అనమాట. గృహప్రవేశానికి మనం ప్లాన్ చేసాం కాబట్టి సో ఫ్రంట్ ఎలివేషన్ కూడా ఉండాలి, ఉంటేనే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఫ్రంట్ ఎలివేషన్ పరుగులు వేసేసి ఫ్రంట్ ఎలివేషన్ కోసం ప్లానింగ్ చేసామన్నమాట. ఫ్రంట్ ఎలివేషన్లో అసలు ఏం పెడితే బాగుంటుంది, సిఎన్సి కటింగ్ పెడితే బాగుంటుందా, లేదంటే సిమెంట్తో మనం ఏదైనా ఆర్ట్ వేస్తే బాగుంటుందా, అవన్నీ ఫైనల్గా చేసుకొని మేము లాస్ట్కి అయితే సిఎన్సి కటింగ్ అయితే వద్దు, సిమెంట్తోని ఆర్ట్ చేస్తామని చెప్పి ఫిక్స్ అయ్యి సిమెంట్తో ఆర్ట్ కూడా వేయించాము. సో అది మనకి కావాలన్న విధంగా కావాలి, ఏ విధంగా కావాలి ఏంటి అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళే వేసారనమాట. హౌస్ వార్మింగ్కి మనం చేద్దామని ఫిక్స్ అయ్యాం ఎప్పుడో, మాకైతే బయట స్టెప్స్ ఫ్లోరింగ్ కూడా అవ్వలేదన్నమాట. సో అది కూడా స్టార్ట్ చేసి స్టెప్స్ ఫినిష్ చేసి అండ్ అలాగే స్టెప్స్ దగ్గర ఒక చిన్న బుద్ధుడు విగ్రహం పెడదాం అనుకున్నాము, అది ప్లాన్ చేసేసి ఇంకా బయట అంతా ఓవరాల్గా ఫినిష్ చేసేసి ఇంకా హౌస్ వార్మింగ్ అయితే మనం ఫిక్స్ చేద్దాం అనుకున్నాం. ఇంకా మనం ఏంటంటే ఎలివేషన్ అయితే ఇదిగో చిన్న వినాయకుడు అండ్ అలాగే ఓం అండ్ అలాగే చిన్న కలవ పువ్వులు ఆర్ట్ వర్క్ చేసేసిన తర్వాత పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఈ పెయింటింగ్ హాఫ్ అయింది, హాఫ్ అవ్వలేదు. సో ఇంకా ఇట్లా కాదని చెప్పి అది సైడ్ పెట్టేసాము, ఎలా ఉంటే అలా ఉంది. ఫైనల్గా మనకి ప్రేమర్ అయితే పడింది కదా అని చెప్పి ఇంకా ప్రేమర్తో ఇల్లు అలా ఆపేసి మేము హౌస్ వార్మింగ్ అయితే అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ టెక్స్చర్ పెయింటింగ్ అంతా అయిపోయింది. దెన్ మేము హౌస్ వార్మింగ్ అయితే అయిపోయాం. అది ఎలా జరిగింది ఏంటి చూడండి.
ఇదిగోండి ఇదేనమాట పెళ్ళికి సిద్ధమైన పెళ్లి కూతుర్లా చక్కగా అందంగా అలంకరించుకొని రెడీగా ఉందన్నమాట ఇంట్లో గృహప్రవేశానికి. రేపు గృహప్రవేశం అనగా అంటే ఈరోజు రాత్రి అర్ధరాత్రి 1 గంట ఆ టైంకి గృహప్రవేశం అనగా ఈవినింగ్ 5-6 అప్పుడు చేసామండి ఇల్లు అలంకరణ. అది చూస్తే పూర్తిగా మనసు నిండిపోయిందనమాట. ఈ 3 ఏళ్ళ పడిన కష్టానికి ప్రతిఫలం అంటే ఏది అంటే కళ్ళ ముందు చూస్తే మనకి హార్ట్ఫుల్ అయిపోయింది. సో ఎండనక వాననక మా వాళ్ళు కష్టపడిన దానికి ఈ ఇల్లు ఆన్సర్ అనే చెప్పొచ్చు. సో అది మాకైతే ఫైనల్గా మేము ఏ విధంగా అయితే ఇల్లు ఉండాలి ఇలా కట్టించుకోవాలి అని అయితే అనుకున్నామో అదే విధంగా ఫైనల్గా మాకు కుదిరింది. సో ప్రతి ఒక్కటి కష్టంతో అలా ఏమంటారు ప్రతిదీ ఇలా ఉండాలి అని ఆచితూచి వెతికి అన్నీ ఎందులో తగ్గలేదన్నమాట. అన్నీ ఇలా ఉండాలి అని చెప్పి కట్టించుకున్నాము. మా అమ్మ వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఎవరు ఏమనుకొని వాళ్ళ కష్టంతో వాళ్ళకి కలిగినంత వాళ్ళు కట్టుకొని అలా గృహప్రవేశం అయితే కానించేస్తున్నారనమాట. ఆ గృహప్రవేశంలో మేమైతే కొన్ని అలా దానికి సంబంధించి ఫొటోస్ అవి తీసుకున్నాం. అండ్ ఆ రోజు వచ్చి ఆగస్టు 3వ తారీఖు 2025 అనమాట. ఆ రోజు చాలా తేలికైపోయాము అందరమిని. మనసు పూర్తిగా చాలా బాగా జరిగింది. సత్యనారాయణ వ్రతం కానీ అండ్ అలాగే ఫంక్షన్ కానీ వచ్చే జనం కానీ వాళ్ళు మా పైన చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ అన్నీ మంచిగా అనిపించాయి అనమాట. ఎందులోని ఏ పొరపాటు జరగలేదు. అంత బాగా ప్రశాంతంగా జరిగిపోయింది. అండ్ దేవుడి పూజ కూడా మనస్ఫూర్తిగా చక్కగా అందంగా జరిగింది. అందరూ బాగా సహకరించారు అండ్ ఎవ్వరూ మిస్ అవ్వలేదు. ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళకు కలిగినంత వాళ్ళు చేశారనమాట. సో చాలా బ్లెస్డ్ అండ్ అంత బాగా జరిగింది. అందరూ హెల్ప్ చేశారు. ఆల్మోస్ట్ వాళ్ళకి తగినంత వాళ్ళు హెల్ప్ చేస్తూ వచ్చారు. అండ్ ఇల్లు చూసి అందరూ బాగుంది అని చెప్పారు ప్రతి ఒక్కరు అన్నమాట. అవును మమ్మీ, తాత ఫంక్షన్ గ్రాండ్ గా చేసేస్తారు కదా. నాకు కొత్త చేసుకున్నాను కదా, కానీ నాకు పట్టు చేరుకోలేదు. అవును లేదు, మా సాయి మామ పెళ్ళి ఉంది కదా, అప్పుడు తీస్తాను. తీపోతే నేను వాళ్ళని కదా ఇప్పుడు సరిపెట్టుకుంటా. ఫంక్షన్ లో ఐస్ క్రీమ్ భలే ఉంది. సమోసాలు వేస్తాను, బజ్జీలు. దా మమ్మీ.
ఇది మా ఇంటి కన్స్ట్రక్షన్ యొక్క చిన్న డాక్యుమెంటరీ అనమాట. వచ్చిన ప్రతి ఒక్కరికి, విష్ చేసిన ప్రతి ఒక్కరికి మా పేరున చాలా థ్యాంక్స్ అనమాట. అండ్ అలాగే మీ అందరి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ డాక్యుమెంటరీ మన అందరి గుర్తుగా తీసుకుని ఉంచుకుంటున్నాం అనమాట. సో ఇది ఒక చిన్న జ్ఞాపకం అనమాట. లైఫ్లో ఇల్లు అనేది ఒక పెద్ద కళ అందరికీ. సో ఆ కళ నెరవేరాలి అని అంటే అందరి సపోర్ట్ బాగా ఉండాలి. ఇది మా తాత పుట్టింది అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చేయండి.